నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. మానవ పరిణామాన్ని, సైన్స్ అభివృద్ధిని విద్యార్థులు అధ్యయనం చేయాలి. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో సైన్స్ డే వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. మన దేశ రక్షణ బాధ్యత యువతపై ఉందన్న తెలంగాణ సీఎం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రక్షణ శాఖ కారిడార్లు ఏర్పాటు చేయాలన్న రేవంత్ రెడ్డి. చేతనైతే రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేయాలి, లేకపోతే విమర్శలు మానుకో. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు లేవు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువన్న నూతన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. తాను కూడా సైన్స్ విద్యార్థినేనని, కొన్నాళ్ళు సైన్స్ అధ్యాపకుడిగా పనిచేశానని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సర్ సివి రామన్ ఫిబ్రవరి 28వ రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నారని, అందుకే నోబెల్ గ్రహీత రామన్ గౌరవార్థం ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో సైన్స్ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన ఇంతటి విద్యార్థి సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించడం సంతోషంగా ఉందన్నారు. మానవ పరిణామాన్ని, సైన్స్ అభివృద్ధిని విద్యార్థులు అధ్యయనం చేయాలన్నారు. Some 4 billion years ago, when some organisms came into being, throughout this incredibly long journey since, these organisms diversified and multiplied into species of the innumerable forms. There is a general agreement among scholars that the modern human being arrived around 70,000 years ago. These were times when population was very less and land, forests, rivers, rocks in abundance. Man was a hunter or a gatherer of what the nature had endowed the earth with. People had all the resources on earth and very little requirement. But the scene changes around 12,000 years back. When agricultural revolution takes place, people back then took the first steps to sow, nurture and harvest. In the process, they got tied to a specific piece of land. They settled. They formed small villages near their farmlands and domesticated certain animals too. This continued for a long time. When nothing changed much, history remained almost static. What changed was the space, a life which earlier covered vast expanse of land. As gatherer hunter contracted to the village and the farm of surrounding it. Friends, then about 5 years or so back, the scientific and industrial revolution happened. This further restricted the life largely to towns and cities, where new industries were coming up. With this, life contracted to further limited space. This was a phase of unprecedented material development through scientific and industrial discoveries. దేశం రక్షణ బాధ్యత యువతపై ఉందని, రక్షణ శాఖ దేశాన్ని కాపాడడంలో కీలక పాత్ర వహిస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మిస్సైల్స్ తయారు చేసే పరిశ్రమలు డిఆర్డీఎల్, బీడీఎల్, డిఆర్డీఓ మన దగ్గర ఉండటం సంతోషంగా ఉందన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఎంతగానో దోహదపడుతుందని, బెంగళూరు తరహాలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రక్షణ శాఖ కారిడార్లు ఏర్పాటు చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాలుగా దేశ రక్షణలో
అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నది. మన ప్రాంతంలో బీడీఎల్ కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు, మిదాని కావచ్చు, హెచ్ఏఎల్ కావచ్చు, ఇవన్నీ దేశ రక్షణ కోసం రాకెట్లను ఉత్పత్తి చేసే కాడి నుంచి మిసైల్స్ తయారు చేసే వరకు మన ప్రాంతంలో హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ చుట్టూతా ఈ పరిశ్రమలు ఉన్నాయి. ఈరోజు దేశాన్ని రక్షించడంలో మన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నది. అయితే ఈరోజు ఈ ప్రత్యేకమైన సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు దేశభక్తి పట్ల, దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత పట్ల ఒక అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ ఎగ్జిబిషన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు రక్షణ మంత్రి जी तेलंगाना राज्य से हर साल 1,10,000 इंजीनियरिंग ग्रेजुएट पास होकर ज़्यादा से ज़्यादा 1 लाख लोग कंप्यूटर साइंस पढ़कर अमेरिका जाने के लिए कोशिश कर रहा है. इसीलिए हम लोग ये कोशिश किए सांप्रदायिक इंजीनियरिंग पढ़ाने के लिए, देशभक्ति, देश को बचाने के लिए, आगे इस देश को रक्षा करने के लिए आज ये साइंस एग्जीबिशन हमें लगाया. आगे ये जो विद्यार्थी है सिविल इंजीनियरिंग, मैकेनिकल इंजीनियरिंग, इलेक्ट्रिकल इंजीनियरिंग पढ़कर इस देश में जो सांप्रदायिक इंजीनियर्स को और इस राज्य से हम देने के लिए कोशिश कर रहा है. खाली आईटी प्रोफेशनल अमेरिका जाने के लिए, आईटी कंपनीज में काम करने के लिए होगा, उनके परिवार के लिए अच्छा है, मगर देश के लिए जो सांप्रदायिक इंजीनियरिंग ग्रेजुएट्स का बहुत ज़रूरत है. इसीलिए तेलंगाना राज्य ने एक कोशिश किया. ये आज ये एग्जीबिशन के लिए आप समय देकर इतना दूर आए, तेलंगाना 4 करोड़ जनता के तरफ से आपको स्वागत करूंगा मैं. और दूसरी बात, यहाँ पर आज़ादी से पहले भी, आज़ादी के बाद भी यहाँ पर बीडीएल, एचएएल, मिदानी और डीआरडीओ बहुत सारे सांप्रदायिक देश रक्षा के लिए यहाँ पर प्रोडक्शन में हम लगा हुआ है. लगातार हैदराबाद एंड बेंगलुरु इज द डिफेंस सेंटर्स. तो हैदराबाद बेंगलुरु डिफेंस कनेक्टिंग कॉरिडोर, डिफेंस इंडस्ट्रियल कॉरिडोर अभी अनाउंस आप पहले बात दिया हुआ था. मेरा एक ही गुजारिश है, हैदराबाद बेंगलुरु डिफेंस कॉरिडोर आप डिक्लेयर किए तो ज़्यादा से ज़्यादा हमारा इन्वेस्टमेंट्स आएंगे. यहाँ बहुत सारे रॉकेट्स भी तैयार करने का आज स्काई रूट वाला और बहुत वाले प्राइवेट जो स्टार्टअप्स भी यहाँ शुरू हो गए. इसीलिए आपके तरफ से आपका मदद बहुत ज़रूरी है. చేతనైతే రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేయాలని, లేకపోతే విమర్శలు వద్దంటూ కిషన్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి నేనా రేవంత అన్న కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రానికి సీఎం ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఎవరి పరిధిలో వారు సక్రమంగా పనిచేస్తే గౌరవం ఇస్తామని అన్నారు. మతచిచ్చు పెట్టే బీజేపీ తెలంగాణలో ఎప్పటికీ అధికారంలోకి రాదని, అవన్నీ పగటి కలలేనని కామెంట్ చేశారు. కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లను కేంద్ర నిధుల విషయంలో సాయం కోరితే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేననే మాట అనడం జరిగింది. అది ఎవరు ముఖ్యమంత్రి అది రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. ఎవరు పరిలో వారు పనిచేయాల్సింది. అమెరికాలో దాక్కున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ దొంగలు తీసుకొచ్చే బాధ్యత మీదా కాదా? దాన్ని స్పష్టం ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని కూడా మీరు ఆ అంశాలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన పెడతా ఉన్నారు. ఇది పద్ధతి కాదు. కేంద్రంలో పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని మీరు పరిపూర్ణంగా చేస్తూ తెలంగాణకి న్యాయం చేస్తే మేము మిమ్మల్ని గౌరవిస్తాము. మీ అంశాన్ని పక్కన పెట్టి మీరు లోకాధికారి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులకు మద్దతునివ్వడం ఇది ప్రజలకు తెలియదని మీరు అనుకుంటారు కిషన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి. మీకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న లోకాధికార ఒప్పందం బయటపడింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మీ ఒప్పందం బయటపడింది. సో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం మీది, మాది కాదు. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే తపనతో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది. మీకు చేతనైన సాయం చేయండి. చేయనప్పుడు ఈ రకమైన విమర్శలు చేయకండి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు లేవని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. ఇవాళ ఆమె తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో బూత్ స్థాయి కార్యకర్త నుంచి జాతీయ స్థాయి రాజకీయ నేతల వరకు ప్రజాస్వామ్యం ఎక్కువ అని అన్నారు. దేశంలో ఎక్కడైనా ఏ పార్టీలోనైనా నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం సర్వసాధారణమని కామెంట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్లో తన శక్తి మేర కష్టపడి పనిచేస్తానని, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అధినేత రాహుల్ గాంధీ తనపై పెట్టిన బాధ్యతలను సమర్థవంతంగా నెరవేరుస్తూనే వారి ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్తానని మీనాక్షి నటరాజన్ తెలిపారు. కులాలు, సినీ అభిమానులు, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ నమోదైన కేసులో వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గురువారం రాత్రి 9:30 గంటల నుంచి శుక్రవారం ఉదయం 5 గంటల వరకు ఇరుపక్షాల మధ్య సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. బిఎన్ఎస్ చట్టం ప్రకారము పోసానికి 41A నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని పొన్నవోలు కోర్టును కోరారు. అందుకు నిరాకరించిన మెజిస్ట్రేట్ 14 రోజుల వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మార్చి 12 వరకు పోసాని రిమాండ్లో ఉండనున్నారు. పోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు పోలీసులు. సార్ 1 మినిట్ సార్, 1 నిమిషం సార్. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేసిన వారి చిట్టా పింక్ బుక్లో రాస్తామని, టైం వచ్చిన రోజున వారి సంగతి తేలుస్తామని, ప్రతిపక్షాలపై దాడులు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూచించారు. శుక్రవారం కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితో కలిసి కవిత మీడియాతో మాట్లాడారు. సింగోటంలో లింగాకారంలో లక్ష్మీ నరసింహస్వామి వారు ఉండటం అన్నది చాలా ప్రత్యేకమైనటువంటి క్షేత్రంగా గమనిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారి దగ్గరికి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారని, మహబూబ్నగర్ జిల్లాలో ప్రత్యేకమైన క్షేత్రం కోసం కేసీఆర్ 17 కోట్లు మంజూరు చేస్తే ఆ దేవుడికి ఇచ్చిన డబ్బులు కూడా జూపల్లి కృష్ణారావు క్యాన్సిల్ చేయడం అన్నది దౌర్భాగ్యమన్నారు ఎమ్మెల్సీ కవిత. దానివల్ల ప్రజలకు లాభం జరగాలి కానీ ఏదో ప్రజల మీద కక్ష పట్టినట్టు, సింగోటం దేవుడి మీద కక్ష పట్టినట్టు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 17 కోట్ల రూపాయలను క్యాన్సిల్ చేయడం అన్నది చాలా దారుణం. తక్షణమే ఆ క్యాన్సిల్ చేసినటువంటి డబ్బుల్ని రిలీజ్ చేయాలి. సింగోటం క్షేత్రం అభివృద్ధి కోసం జూపల్లి కృష్ణారావు గారు భేషజాలు మర్చి, పార్టీలు అన్నటువంటి తారతమ్యాలు మర్చి ఈ దైవ క్షేత్రాన్ని అభివృద్ధి చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు మరి ఇక్కడ మొత్తం కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి ఏ నాయకుడైనా సరే మరి వారి మీద కక్ష కట్టి, చిన్నదైనా పెద్దోళ్ళైనా ఒక ఫేస్బుక్లో చిన్న పోస్ట్ పెట్టినా, లేకపోతే ఏదైనా నిలబడి ప్రశ్నించినా, ఏది అడిగినా కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ శ్రీధర్ రెడ్డి అనేటటువంటి మా కార్యకర్తను కూడా దారుణంగా మరి చంపడం కూడా జరిగింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన జూపల్లి కృష్ణారావు గారు మంత్రివర్గంలో ఉన్నప్పటికీ కూడా పోలీసు వాళ్ళు ఆ కేసు మీద పురోగతి లేకపోవడం అన్నది చాలా దారుణం. అంటే కేవలం ప్రభుత్వానికి, హంతకులకు కొమ్ముగాస్తున్నారు తప్పితే ప్రజల పక్షాన మీరు నిలబడలేరన్న విషయం ఇవాళ తెలుస్తూ ఉన్నది. అందుకే మేము మళ్ళా ఒకసారి చెప్తా ఉన్నాం, జూపల్లి కృష్ణారావు గారు మీరు ముందు నియోజకవర్గానికి రండి. మీరు టూరిజం మంత్రి కాదు, టూరిస్ట్ మంత్రి లెక్క వ్యవహారం చేస్తున్నారు. అప్పుడో ఇప్పుడో వచ్చిపోవడు తప్పితే ఎప్పుడు వస్తలేరు నియోజకవర్గానికి. నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి ఇప్పుడు ఇది మంచి పంట సమయం, మామిడి పంట వస్తుంది. అద్భుతమైనటువంటి పంట ఇక్కడ నుంచి కొల్లాపూర్ నుంచి దేశవ్యాప్తంగా మామిడికాయలు కూడా మనం పంపిస్తాం. మరి మామిడి మార్కెట్ కూడా మా హయాంలో, బీఆర్ఎస్ పార్టీ హయాంలో హర్షవర్ధన్ అన్న ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటిది కూడా మీరు ఇంకా కూడా దాని మీద అతిగతి లేక పురోగతి లేకుండా పోతున్నది. కనీసం మామిడి రైతుల కోసమన్నా ఆలోచన చేయవలసిందిగా జూపల్లి కృష్ణారావు గారు నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా 1 కాదు 2 కాదు, ఏ అభివృద్ధి లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు అందరూ చెప్తున్నటువంటి విషయం ఒకటే, పదే పదే బోనస్ 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 అని చెప్పిండ్రు. అది కాస్త బోగస్ అయింది. సన్న వడ్లకు ఎవరికి కూడా బోనస్ రానటువంటి పరిస్థితి. రుణమాఫీ రుణమాఫీ అని ఉదరగొట్టిండ్రు.
అది కూడా ఎవరికి వస్తున్నటువంటి పరిస్థితి లేదు. రైతు భరోసా అన్నారు, ఎప్పుడు జనవరి 26 నాటికే. ఇగో ఈ జిల్లా బిడ్డనే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, జనవరి 26 నాడు టకీ 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 అని రైతు బంధు పడుతున్నాడు. మరి ఇంతవరకైతే పడుతున్న పరిస్థితి లేదు. ఇప్పుడేమో మార్చి 31 వరకు మెల్లమెల్లగా ఇస్తామని చెప్తున్నారు. కనీసం అప్పటికన్నా సంపూర్ణంగా రైతు భరోసా ఇవ్వండి. మీరు రైతులను ఆదుకుంటలేరు, విద్యార్థులను ఆదుకుంటలేరు, ఇతర పార్టీ నాయకులను మరి కక్ష కట్టినట్టుగా వారి మీద అత్యాచారాలకు ఆగడాలకు ఒడిగడుతున్నారు. ఇప్పుడు నేను దారిలో వస్తూ ఉంటే కూడా మన సాతాపూర్ ఊర్లో కూడా ఒక పరమేష్ అనేటటువంటి మా కార్యకర్తను కూడా నిన్న రాత్రి ఇవాళటి మీటింగ్ కోసం ఫ్లెక్సీలు కడుతుంటే దారుణంగా 50 మంది ఒక పిల్లగాని మీద దాడి చేసి దెబ్బలు తీసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇదేం రాజ్యం అయ్యా? ఎందుకు ఇట్లాంటి రాజ్యం? ఎందుకంత భయపడుతున్నారు మీరు? బర్డ్ ఫ్లూ దెబ్బతో చికెన్ తినేవారి సంఖ్య తగ్గిపోవడంతో చికెన్ వ్యాపారులు ఢీలా పడ్డారు. నిపుణులు చికెన్ను 70 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉడికించి తిన్నప్పుడు ఎటువంటి సమస్యలుండవని చెప్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో వ్యాపారులు, ప్రముఖ చికెన్ కంపెనీ సంస్థల ప్రతినిధులు వినూత్న తరహా ప్రచారానికి దిగుతున్నారు. హైదరాబాద్ ఫిలిం నగర్ వద్ద 300 కేజీల చికెన్ ఫ్రై, 3000 కోడిగుడ్లను స్థానికులకు పంచిపెట్టారు. చికెన్ తినడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని, చికెన్, కోడిగుడ్లు ఆరోగ్యానికి మంచి ప్రోటీన్ ఆహారమని ఈ సందర్భంగా వారు అవగాహన కల్పించారు. అన్న కొంచెం జరగరా అన్న 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 నింపినాడు గిన్నె పెట్టినాడు. జూబ్లీ హిల్స్లోని వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవారి 5వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారిని సింహవాహన సేవలో ఊరేగించారు. నగర నలుమూలల నుండి వేలాదిగా విచ్చేసిన భక్తుల నడుమ స్వామివారి సింహవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. సాంప్రదాయ నృత్యాలు, వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మానవ పరిణామాన్ని, సైన్స్ అభివృద్ధిని విద్యార్థులు అధ్యయనం చేయాలి.
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో సైన్స్ డే వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. మన దేశ రక్షణ బాధ్యత యువతపై ఉందన్న తెలంగాణ సీఎం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రక్షణ శాఖ కారిడార్లు ఏర్పాటు చేయాలన్న రేవంత్ రెడ్డి. చేతనైతే రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేయాలి, లేకపోతే విమర్శలు మానుకో. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు లేవు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువన్న నూతన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.